మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి బ్రేకింగ్ న్యూస్ అండి. మరి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, డిఎస్సికి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్నది చాలా విత్ ప్రూఫ్తో అండి. మరి దీన్ని తప్పనిసరిగా లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయ్యింది. అసలు గవర్నమెంట్ ఏం చేసింది ఈ విద్యాశాఖకి అన్నది మనం రోడ్ మ్యాప్ ద్వారా ఒకసారి చూద్దామండి పూర్తి విషయాలను. ఇక్కడ మనకి లోకేష్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరిస్తున్నటువంటి ఈ యొక్క రోడ్ మ్యాప్, అకాడమిక్ విద్యాశాఖకి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ అండి ఇది. ఇక్కడ మనం బాగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ప్రమోషన్ సంబంధించినటువంటి ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు, ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 20 వరకు ప్రమోషన్స్ అండ్ టీచర్ ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ మనం క్లియర్గా చూద్దాము. మరి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏం చేసింది అన్నది ఒక్కసారి మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ క్లస్టర్స్ మ్యాపింగ్, క్లస్టర్స్ రీమ్యాపింగ్ అంటే ఏంటి, అసలు ఈ క్లస్టర్స్ని రీమ్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఒక్కొక్క స్కూల్ కాంప్లెక్స్ అనేది ఉండేదండి. కానీ ఇప్పుడు దాన్ని క్లస్టర్స్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. స్కూల్ కాంప్లెక్స్ పేర్లనే ఇప్పుడు క్లస్టర్స్ కింద మార్చి కొన్ని స్కూల్ని కొన్ని క్లస్టర్స్కి ట్యాగ్ చేశారండి. దానిలోని ఈ యొక్క సిఆర్ఎంటీలు అంటారు వాళ్ళని. ఈ సిఆర్ఎంటీల ద్వారా మానిటరింగ్ చేయడానికి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం మాత్రమే ఎంఈఓ అవుతారండి. ఫర్దర్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్లో ఎంఈఓ వ్యవస్థ అనేది కొద్దిగా అగమ్య గోచరంలో ఉంటుంది. 2 ఎంఈఓల బదులుగా ఒక ఎంఈఓ ఉంటారు. మరి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంనే ఈ యొక్క విద్యాశాఖలో ఉన్నటువంటి ఒక్కొక్క స్కూల్ ట్యాగ్ చేస్తున్నారని చెప్పాను కదా, క్లస్టర్స్ అని. ఈ క్లస్టర్స్ అందరికీ కూడా హెడ్ ఎవరంటే స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ అండి. ఆ చైర్మన్ మాత్రమే ఈ యొక్క ఎంఈఓగా విధులు నిర్వహిస్తారండి. ఇది క్లస్టర్స్ రీమ్యాపింగ్ అయితే చేస్తారండి అన్ని స్కూల్ని కూడా. నెక్స్ట్ ఆల్టర్నేట్ జీవో 117 అండి. మరి ఆల్రెడీ ఆల్టర్నేట్ జీవోని 117ని తీసుకొచ్చారండి. అందులో భాగంగా మరి మెయిన్గా 4 ప్రధానమైనటువంటి స్కూల్స్గా డివైడ్ చేశారండి. అవి ఏంటంటే ఫౌండేషనల్ స్కూల్ అంటే 1, 2 తరగతులు మాత్రమే ఉంటాయండి అక్కడ. అంటే 3, 4, 5ని తీసుకెళ్ళి హై స్కూల్లో కన్వర్ట్ చేశారు కదా, అలాంటి స్కూల్లో కొన్ని స్కూళ్ళు మాత్రము ఒకే కాంపౌండ్లో ఉంటాయి కదండి. మరి ప్రైమరీ అండ్ హై స్కూలు అలాంటి దగ్గర 1, 2 మాత్రమే ఉన్నటువంటి స్కూళ్ళని మనం ఫౌండేషన్ స్కూల్ అంటామండి. రెండోది బేసిక్ ప్రైమరీ స్కూల్ అండి. అంటే ఇక్కడ 1 నుంచి 5 క్లాసులు ఉంటాయి. కానీ ఇక్కడ స్ట్రెంత్ని బట్టి టీచర్ల సంఖ్య ఉంటుందండి. 20+ ఉంటే 2 ఉంటారు, 20 లోపు ఉంటే 1 టీచర్ ఉంటారు, 60+ అయితే 3. యాజ్ పర్ ఆర్టీఏ మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారంగా ఏ విధంగా అయితే మనం నేర్చుకున్నామో ఆ విధంగా స్టూడెంట్స్ రేషియోని బట్టి టీచర్స్ ఉంటారండి. మరి నెక్స్ట్ మోడల్ ప్రైమరీ స్కూల్ అండి. మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 60+, 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి క్లాసుల్లో 60+ ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కన్వర్ట్ చేశారండి. అంటే దాని అర్థం ఏంటంటే మోడల్ ప్రైమరీ అంటే 60+ ఉన్న విద్యార్థులు ఉన్న స్కూల్కి 5 టీచర్లు ఇస్తారండి. క్లాస్కి 1 టీచర్ చొప్పున అందరినీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారనమాట. దీన్ని మనం మోడల్ ప్రైమరీ స్కూల్ అంటాం. ఇంకా చివరిగా మన హై స్కూల్ అండి. మరి ఇక్కడ మిస్ అయిన స్కూల్ ఏంటంటే యూపీ స్కూల్ అండి. ఈ యూపీ స్కూల్ తీసుకువెళ్ళి 6, 7, 8 ఉంటారు కదండి, వాళ్ళని హై స్కూల్లోకి మెర్జ్ చేస్తున్నారండి. 1 5th వరకు 60+ ఉంటే ఆ స్కూల్ని, యూపీ స్కూల్ని మోడల్ ప్రైమరీగా స్కూల్గా చేస్తున్నారు. 60 కన్నా తక్కువ ఉన్నట్లయితే కొన్ని స్కూళ్ళు 40+ ఉన్నాయి. ఆ విధంగా ఉన్నట్లయితే దాన్ని బేసిక్ ప్రైమరీ స్కూల్ కింద ట్రీట్ చేయడం జరుగుతుందండి. ఇంకా రానున్న కాలంలో మనకి యూపీ స్కూల్స్ అనేవి ఉండవండి. ఆ విధంగా రీమ్యాపింగ్ చేసి ఇక్కడ ఆల్టర్నేట్ జీవోగా 117 జీవోను ఉపయోగిస్తూ యూపీ స్కూల్ని పూర్తిగా ఎత్తివేస్తున్నారండి. ఇప్పుడు మా స్కూల్ అయితే ప్రస్తుతం యూపీ స్కూల్ అండి. అక్కడ ఉన్నటువంటి 6, 7, 8ని
తీసుకువెళ్ళిపోతాను అంటున్నారు. కానీ మేమేం చేసాము, ఈ స్కూల్ బతకాలనే ఉద్దేశంతో ఎన్ఎంఎంఎస్ అనే స్కాలర్షిప్ టెస్ట్ని గట్టిగా ప్రిపేర్ చేసామండి. ఇద్దరు కూడా సెలెక్ట్ అయ్యారు. మా మండలంలో ముఖ్యంగా మా స్కూల్ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. చాలా చాలా అప్రిషియేట్ అయితే వచ్చిందండి మండలం నుంచి. అయినప్పుడు కూడా 6-8 పోతుంటే మా యొక్క స్టూడెంట్స్ తల్లిదండ్రులు చాలా గగ్గోలు పెడుతున్నారు. మరి గవర్నమెంట్కి అయితే విల్లింగ్ లెటర్ ఇచ్చారు మాకు మా స్కూల్లో 6-8 ఉండాలని. ఈ విధంగా ఆల్టర్నేట్ 117 జీవోకి మరి వ్యతిరేకంగా అయితే కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. కానీ రానున్న కాలంలో ఈ యొక్క యూపీ వ్యవస్థ అనేది కొద్దిగా యూపీ స్కూల్లో డీల్ చేసే టీచర్లకి కత్తి మీద సోమలా ఉంటుందండి. ఎందు గురించి అంటే స్కూల్ అసిస్టెంట్లు ఎవరు ఉన్నాయి అడ్జిటీల్లో వాళ్ళే సర్దుబాటు చేసుకోవాలి. ఎక్కడైనా డిప్యుటేషన్ అవసరం అయితే కొద్దిగా ఎక్కువ మంది టీచర్లు ఉన్న స్కూల్ ఎక్కడైనా కనిపిస్తుందంటే అది ఒక యూపీ స్కూల్లోనే. వాళ్ళు తీసుకెళ్ళి డిప్యుటేషన్ వేసేస్తున్నారండి. అందువల్ల ఉన్న యూపీ స్కూల్లో కూడా చాలా 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 కష్టాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మేము ప్రజెంట్ ఫేస్ చేస్తున్నాము. మరి మోడల్ ప్రైమరీ స్కూల్గా గవర్నమెంట్ చాలా ఇదిగా చెప్తుంది. కానీ బేసిక్గా గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే 60+ ఉన్న స్కూల్స్ చాలా చాలా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చండి. అలా ఉన్నాయి. అందువల్ల మరలా గాడు తప్పుతుందేమో అన్న భయం అయితే కాస్తంత ఉంది. మరి ఏమవుతుందో తర్వాత చూద్దామండి. ఇకపోతే ఇక్కడ మనకి టోఫెల్ ఉందండి. టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ స్కూల్స్ ఇవన్నిటిని కూడా రిజాల్వ్ చేస్తారండి, క్యాన్సిల్ చేస్తారు. అదేవిధంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అందాక మరి అది ఆపేశారండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ లిస్ట్ అండి, టీచర్స్ సీనియారిటీ లిస్ట్ అండి. మరి ఇది టీచర్స్ సీనియారిటీ లిస్టే కదా అని మనం చాలా సింపుల్గా తీసుకోకూడదండి. ఎందు గురించి అంటే మరి మీరు ఎప్పుడో వస్తుందా మెగా డిఎస్ అని చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ టీచర్స్ సీనియారిటీ లిస్ట్ని బేస్ చేసుకొని అంతా కూడా ముడిపడి ఉందండి. ఎందు గురించి అంటే మరి ప్రతి ఒక్క టీచర్కి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఒక లాగిన్ ద్వారా మనం అప్లోడ్ చేసుకున్నాము. ఎంఈఓ మనకి ఒక 15 days ఇచ్చారు టైము. టీచర్స్ అందరికి కూడా 15 daysలో అందరూ టీచర్స్ కూడా ఆ లాగిన్లో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ వివరాలు ప్రొఫైల్ అంతా కూడా అప్డేట్ చేయడం జరిగింది. కొన్ని ఎర్రర్స్ వస్తాయి కదండి అంతమందిలోని, అది ఎంఈఓ లాగిన్లో ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చారు. అది కూడా వారం రోజులు ఇచ్చారు. వారం రోజులు అయిన తర్వాత అది డిస్ట్రిక్ట్ లాగిన్కి వెళ్ళింది. డిస్ట్రిక్ట్ లాగిన్లో కూడా ఒక వారం రోజులు తర్జుమా చేసి ఇప్పుడు అంతా కూడా ఒక పెద్ద ప్రొఫైల్లో తయారైంది. దాని మీద 6 బృందాలతో ఒక పెద్ద టీంని అయితే రన్ అయ్యిందండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి, డిఎస్సి సీనియారిటీని బట్టి, వాళ్ళు వచ్చిన ర్యాంక్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ కేటగిరీస్గా చేసి టీచర్స్ సీనియారిటీ లిస్ట్ని అయితే తయారు చేస్తున్నారండి. ఈ సీనియారిటీ లిస్ట్ ప్రకారంగా ప్రమోషన్స్ అవి ఉంటాయండి. మరి ఆ టీచర్స్ సీనియారిటీ లిస్ట్ బేస్ చేసుకొనే ప్రమోషన్స్ ఉంటాయి. అందువల్ల చాలా పకడ్బందీగా మరి ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా, మరి కొంతమంది వీడియో పాయింట్స్ ఉంటాయండి, అన్మ్యారీడ్ పాయింట్స్ ఉంటాయి. ఇలాంటి పాయింట్స్ అన్నింటిని కూడా ఎవరు కోర్టుకు వెళ్ళకూడదు అని ఒక 6 బృందాలతో, ఇందాక చెప్పినట్టు 6 బృందాలతో చాలా చాలా పగడ్బందీగా వెళ్తున్నారండి. ఎవరు వెళ్ళినప్పటికి కూడా అది కోర్టులో కేసు ఫైల్ చేయడానికి కూడా లేదు. అలాగని చెప్పి వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నారంటే ఆ విధానాలు చూస్తే మైండ్ బ్లాకింగ్ అండి. మరి విద్యాశాఖ విద్యా సంఘాలతో వాళ్ళు చర్చించే ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు. కొన్ని మరి అధికారుల చేతిలో కొన్ని గ్రూపులు ఉంచుకుంటారు కదా, అదే అలాగే తెలిసిందే. అవన్నీ కూడా కొన్ని అయితే మిస్లీడ్ అవుతున్నాయి, కానీ మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా జరుగుతుందండి. నెక్స్ట్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అండి. ఇది ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 20వ తేదీ లోపల ఈ యొక్క టీచర్ ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతున్నాయండి. ఆ తదుపరి ప్రమోషన్స్ అండి. మరి ప్రమోషన్స్ ఇచ్చి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతాయండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ టీచర్ ట్రాన్స్ఫర్స్ కన్నా ముందే ప్రమోషన్స్ జరుగుతాయి. ప్రమోషన్స్ అయిన తర్వాత టీచర్స్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత మనకి ఈ యొక్క మెగా డిఎస్ అనేది జరుగుతుందండి. మరి ఇక్కడ మనం బాగా గమనిస్తున్నట్లయితే టీచర్స్ సీనియారిటీ లిస్ట్ని తయారు చేసే క్రమంలో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ అనేది ఒకటి తయారు చేస్తారండి. దీని ద్వారా వాళ్ళు ఒక నియమ నిబంధనలతో కూడినటువంటి ఒక ముషాయిదా బిల్లుని అయితే తయారు చేశారండి. అది ఒక చట్టంలాగా తయారు చేశారనమాట. ఇంకా దాన్ని ఎవరు చెరపలేరు, మార్చలేరు. పోనీ అది ఎవరికైనా వ్యతిరేకంగా ఉందంటే చాలా
పగడ్బందీగా పర్ఫెక్ట్గా తయారు చేశారండి. 1-2 అంశాలు మినహా మిగతా అన్నీ కూడా చాలా స్పష్టంగా చాలా బాగా తయారు చేశారు. దీని మీద ఉద్యోగ సంఘాలతో సైతం వాళ్ళు మాట్లాడలేని విధంగా వాళ్ళు తయారు చేశారండి, 1-2 తప్ప. ఇంకా నెక్స్ట్ ఈ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ద్వారా టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. దానికన్నా ముందు ప్రమోషన్స్ ఇస్తారు, ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇస్తారండి. ఇక్కడ కూడా మనం డేట్లో కూడా మనం చూస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మెగా డిఎస్సి అండి. ఇక్కడ గవర్నమెంటే ఇక్కడ మనకి క్లియర్గా పేర్కొంది. ఏంటంటే ఇక్కడ జూన్ నుండి జూలై లోపల రిక్రూట్మెంట్స్ టు బి కంప్లీటెడ్ బై జూన్ ఆర్ జూలై. రిక్రూట్మెంట్స్ని కంప్లీట్ చేస్తాము జూన్ ఆర్ జూలై. మరి ఇక్కడ మరి ఈ అన్నింటికి మెయిన్ మనకు అడ్డంకి ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ యొక్క మరి కోడ్ అయిపోయిందా అవ్వలేదా అని చాలామంది డౌట్ అయితే ఉంది. ఈ రోజుతో అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఎమ్మెల్సీ అని నెక్స్ట్ ఉందండి, దానికి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఒక్కసారి చూసేద్దామండి. అది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా మనకి నోటిఫికేషన్ అనేది మార్చి 3వ తేదీన పడాలండి. మరి నిన్నటి రోజున పడాలి. ఇంకా ఎమ్మెల్సీ యొక్క నోటిఫికేషన్ అయితే పడలేదు. నామినేషన్లు అయితే స్టార్ట్ చేసే ప్రక్రియ ఇవంతా కూడా మీరు అర్థం చేసుకుంటారని ఆ పేపర్ క్లిప్పింగ్తో సైతం మనకు పెట్టడం జరుగుతుంది. మరి ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ యొక్క షెడ్యూల్ అండి. మరి దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఇంకా నోటిఫికేషన్ అయితే ఇంకా విడుదల అవ్వలేదు మనకు తెలిసినంతవరకు. మరి దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మార్చి 31 పండి. అంటే ఈ నోటిఫికేషన్కి ఇప్పుడు ఆల్రెడీ అయ్యింది కదండి, పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి, ఎమ్మెల్సీకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఒక 5 or 6 days ఒకవేళ వస్తే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోతుందండి. ఇన్ కేస్ రాలేదు అనుకుంటే ఈ ఎమ్మెల్సీ ఈ యొక్క తేదీలు చూసినట్లయితే ఎన్నికల ప్రక్రియ అయితే మార్చి 24వ తేదీతో కంప్లీట్ అయితే అయిపోతుందండి. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి 1 week బ్యాక్ జరుపుకున్న మార్చి 30 కల్లా మనకి కంప్లీట్ అవుతుందండి. ఈ వారం రోజుల్లో ఇవ్వకపోతే మాత్రం ఏప్రిల్ 1st weekలో అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తారండి ఖచ్చితంగా. ఇక్కడ మనం చూద్దాము. మరి ఇక్కడ నోటిఫికేషన్ టు బి ఇష్యూడ్ మార్చ్ అని ఇచ్చాడండి. చాలా క్లియర్గా ఇక్కడ మనం ఈ యొక్క నోటిఫికేషన్లో మనం క్లియర్గా చూస్తున్నాము. ఇక్కడ మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేస్తున్నామని క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ చెప్పినట్లే అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చాడండి. ఈ కాలమ్స్ అన్నీ కూడా అత్యంత కష్టమైనది ఏంటంటే టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్టు, సీనియారిటీ లిస్టు, అదేవిధంగా టీచర్ ట్రాన్స్ఫర్స్ అనేది కొద్దిగా ఈజీ అనండి, అదేం కాదు. సీనియారిటీ లిస్ట్ టఫ్ అండి. అదేవిధంగా టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దాన్ని కూడా కంప్లీట్ చేస్తారు. మ్యాక్సిమం అన్ని వర్కులు కూడా కంప్లీట్ అవుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ డిఎస్సి మీద కూడా ఎవరు కేసు వేయకుండా వాళ్ళు విధానపరమైనటువంటి నిర్ణయాలతో ఉన్నారండి. ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే మార్చిలోకి అయితే ఖచ్చితంగా వచ్చేస్తుందండి. అయితే ఈ వారంలో వస్తుంది, లేదంటే మార్చి 25వ తేదీ నుంచి మార్చి 30 లోపల ఖచ్చితంగా అయితే వస్తుందండి. మరి దానికి సంబంధించినటువంటి జూన్ ఆర్ జూలై అని ఇచ్చాడు కాబట్టి మనము మరి లేటుగా ఉన్నటువంటి జూలైని మనం కన్సిడర్ చేద్దామండి. ఎందు గురించి అంటే మార్చి నుంచి 45 days, తక్కువ 45 days చూసుకోవాలండి. మరి ఏప్రిల్ దాటిపోతుంది, మేలోకి వెళ్ళిపోతాము. మే నుంచి రిక్రూట్మెంట్ అయ్యి అబ్జెక్షన్స్ రైజ్ చేసుకుంటూ నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ మనం నోటిఫికేషన్ క్లోజ్ అవ్వాలి. నోటిఫికేషన్ క్లోజ్ అయిన తర్వాత 45 days నోట్ చేసుకోవాలి. అది అయిన తర్వాత 1 weekలో మనకు రిజల్ట్ ఇవ్వాలి. రిజల్ట్ ఇచ్చిన తర్వాత మన యొక్క ప్రాసెస్ మరి దానిలో కూడా మెరిట్ లిస్టులు అవన్నీ ఉంటాయి, చెకింగ్ ఇవన్నీ ఉండి మరి కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించి వాళ్ళకి మరలా ట్రైనింగ్ ఇచ్చి నోటిఫికేషన్ తీసుకోవాలంటే సుమారుగా మనకి అట్లీస్ట్గా సెప్టెంబర్ దాకా గెయిన్ అయ్యే అవకాశం ఉందండి. మీకు ఎగ్జామ్ అయితే మాత్రం జూలైకి వెళ్ళే కంప్లీట్ అవుతుందండి, ఇది మాత్రం పక్క. జూలై కంప్లీట్ అవుతుంది. వాడు రిక్రూట్మెంట్ కొద్దిగా డిలే చేసినప్పటికీ కూడా జూలై అన్నాడు కాబట్టి జూలై లాస్ట్లో అవుతుందండి. మరి వాడు ఇవన్నీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అన్నీ చూసుకున్నప్పటికీ మనకి సెప్టెంబర్ అయితే పట్టే అవకాశం అయితే ఉందండి. ఎందు గురించి అంటే ఆగస్టులో ఈ యొక్క మీరు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉంటుంటారు మ్యాక్సిమం. సెప్టెంబర్ కల్లా మీరు మరి విధుల్లో అయితే ఉంటారండి. ఈ విధంగా అంటే గవర్నమెంట్కి ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ అవసరం లేదు. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న టీచర్ ట్రాన్స్ఫర్స్లోనే ఎక్కువ మంది ఖాళీలు ఉన్నాయి.
కానీ ఈ డిఎస్సి అనేది ఈ గవర్నమెంట్కి ప్రెస్టేజ్ ఇష్యూ ఎందు గురించి అంటే తొలి సంతకం ఇదే కాబట్టి ఎప్పుడు అని ఇప్పటిదాకా వేసి చూశారు. వాడు ఎంత క్లియర్ కట్గా రోడ్ మ్యాప్ వేసి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ఇంత ఒక విద్యాశాఖలో ఒక అధికారులు కానీ ఎమ్మెల్సీలు కానీ మరలా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఎంత పగడ్బందీగా కూర్చొని చేయడం అనేది జరగలేదు ఇప్పటివరకును. వైసీపీ గవర్నమెంట్లో అయితే అసలు జీరో అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎంతలా జరుగుతున్నా కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? మీరు చిన్న కామెంట్లు వస్తే మీరు బాగానే ఉంది, ఒక యూట్యూబ్లో వీడియో చూస్తున్నారు, కింద కామెంట్లు చూస్తున్నారు, కామెంట్లు చూసి ఇంక జరుగుతుందిలే, ఇదేం జరుగుతుంది అనే నిరాశ నిస్పృహకు లోనైపోతున్నారు. మరి మీరు జీవితాన్ని ఫనంగా పెట్టి ఇంత దాకా వచ్చారు, ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అంత నిరాశతో ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీ తల్లిదండ్రుల యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని అనదొక్కేస్తున్నారు. ముందుగా మీ జీవితాన్ని, మీ కుటుంబం, రానున్న మీ కుటుంబాన్ని కూడా మీరు ఏం చేస్తున్నారు? అబాస్పాలు చేసేస్తున్నారు. కనీసం వాడు క్లియర్ కట్గా రోడ్ మ్యాప్లో క్లియర్గా చెప్తున్నాడు, మెగా డిఎస్సి ఉంది, జూన్ జూలైలో కల్లా నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కూడా చేసేస్తామని. అయినప్పుడు కూడా మీరు చలించకపోతే చూడండి, అమ్మ అని అడగకపోతే ఆ అమ్మ కూడా అన్నం పెట్టదండి. మరి డిఎస్సి సిలబస్ని ఒక్కసారి తీక్షణంగా చూడు, ఇది వీడియో అయిపోయినట్టునే ఒక్కసారి తీక్షణంగా చూడు, నీకు ఎన్ని రావో నీ మనస్సాక్షికి చెప్పుకో. మరి 8th క్లాసులో 4 పుస్తకాలు ఉన్నాయండి, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, అలా 3 పుస్తకాలు ఉన్నాయి. 3 పుస్తకాలు ఉన్నాయి. 3 బుక్స్ మీద పూర్తి అవగాహన ఉందా? లేదంటే తెలుగు ఉన్నాయి, అన్ని కవుల మీద పరిచయం ఇవి ఉన్నాయా? నీకు గ్రిప్ ఉందా? మ్యాథ్స్లో అన్ని ఫార్ములాలు వచ్చా? సైకాలజీ మీద పూర్తి అవగాహన ఉందా? ఎటువంటి బిట్ ఇచ్చినా చేయగలవా? రక్షక తంత్రాలు చేయమని చెప్తే చేయగలవా? శృతి విస్తృతి శాతాలు చెప్పగలవా? రకాలు చెప్పగలవా? సిద్ధాంతాలు చెప్పగలవా? ఇవన్నీ కూడా ఒకసారి షార్ట్కట్గా ఒక్కసారి బ్రెయిన్లో రన్ చేసుకోండి. ఎంత సిలబస్ ఉంది, నువ్వు ఎంత గెయిన్ చేయగలిగావు. సో వెనకాల చాప కింద నీరులో 9 నెలల కాలంలోనే వాళ్ళు ఇన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. మనం ఏమిటి చేశారులే. ఇక్కడ కొన్ని పేటీఎం బ్యాచ్లు ఉంటాయండి, నేను అనకూడదు, అది ఎవరొకరు అంటూ ఉంటుంటారు, చేసావులే, తీసాడులే, ఈ విధంగా అంటుంటారు. వాటిని మనం నాకు మాటలు రావడం లేదు, మీరు ఇంకా ఢిల్లీ చూస్తుంటే. వాటిని కాదు, ఉత్సాహాన్ని నింపుకొని ఉండాలి మీరు ఎప్పుడూను. ఆ నిరుత్సాహానికి లోనైతే ఎవడు కూడా మిమ్మల్ని హర్షించడు, నీ నీడ కూడా నీ దగ్గర ఉండదు. నువ్వు ఆ విధంగా ఉంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నీకు దూరం అయిపోతారు. శారీరకంగా దగ్గర ఉన్న మానసికంగా ఈడేం చేతకానివాడు. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడండి. మార్చి 3వ తేదీ అయిపోయింది కదా, ఈరోజు ఎన్నికలు అయిపోయి కోడ్ కూడా తీశారు, రేపు నోటిఫికేషన్ ఇచ్చాడు. నువ్వు పరిగెట్టగలవా? ఆఫ్టర్ ఆల్ 45 days ఇచ్చాడు. దీనికి ఒక 1 week ఇచ్చి మీరు అంతా అప్లోడ్ చేసేసుకోండి అని చెప్పాడు. 45 days ఇచ్చాడు. ఇది 6 days, అది 45 days, 51 days ఉంది. నువ్వు రెడీ అయిపోగలవా? ఆ కరెంట్ అఫైర్స్ చూసారా? ఆ జీకే చూసారా? ఎంత టఫ్ ఉంది? ఎవడు అటెంప్ట్ చేయగలడు? ఎవరికి వస్తుంది? ఎవరైతే ఫస్ట్ నుంచి చదువుతున్నారో వాళ్ళకే వస్తుంది. అందులో నువ్వు ఉన్నావా? నువ్వు ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఇంకా నోటిఫికేషన్ యొక్క ఒక కార్టూన్ వచ్చిందండి, ఒకసారి చూడండి. ఇది చూసి మిమ్మల్ని తలుచుకొని ఎన్నిసార్లు నవ్వుకున్నానండి. ఇది నిజంగానే ఇలా టెట్ డిఎస్సి న్యూస్ వచ్చినప్పుడల్లా టెన్షన్ పడేదే బదులు ముందు నుంచి లాంగ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని చదువుతూ ఉండొచ్చు కదరా టెట్ నాయుడు. అంటే మనం ఏంటంటే ఎలా ఉంటామంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే టెన్షన్ పడతాం, అంతే కదా. దాని గురించి వార్తల్లో వచ్చినప్పుడల్లా గుబులు ఉంటుంది, ఇంకా నేను చదవలేదు. ఇప్పుడు నువ్వు పడుతున్నావు కదా అదే. సో వచ్చినప్పుడల్లా టెన్షన్ పడే బదులు ముందు నుంచి లాంగ్ ప్రిపరేషన్ చేసుకుంటే ఈ యొక్క భయపడాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ డిఎస్సిలో ముందంజలో ఉండగలవు. ఒక్క హాఫ్ మార్క్ చాలండి మీ జీవితాన్ని అల్లకొల్లాలని చేయడానికి. మరి హాఫ్ మార్క్ ఎక్స్ట్రా తెచ్చుకోవడం కోసం నువ్వు ఎంత చదవాలి తెలుసండి? ఒక 10 రోజులు చదివితే హాఫ్ మార్క్ పెరుగుతుంది. 60-70 మార్కులకి ఎవరికైనా వస్తుందండి. 60 మార్కులు ఈజీగా అందరికి వస్తుంది. అటెంప్ట్ చేసే వాళ్ళలో 50% వస్తుంది. అక్కడి నుంచి హాఫ్ మార్క్ గెయిన్ చేయాలంటే 10 days అది క్లారిటీగా చదివిన 10 days పెట్టాలి మనం.
అలా పెడుతుంటే హాఫ్ మార్క్ వస్తుంది. ఎందుకు గురించి చెప్తున్నానంటే ఈ 5 సంవత్సరాల ప్రిపరేషన్ కొద్దిగా యాడ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికని. కాబట్టి మీరు ఎలా ఉండాలి, చాలా షార్ప్గా ఉండాలి. ఓకే, మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ ప్లస్ డిఎస్సి క్లాసులు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.